ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత, కానీ కొందరికి అది దాహం అంటున్న ఎమ్మెల్యే గొండు శంకర్. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం మదంతో కొందరు నేతలు చేసిన ఆగడాలు, భూ కబ్జాలు, ఆస్తులు కూడబెట్టడం లాంటి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీనియర్ నాయకులుగా చలామణి అవుతూ స్పీకర్ వంటి అత్యున్నత చట్ట పదవుల్లో ఉండి కూడా వారు ఎంతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని విమర్శించారు. కనీసం రైల్వే స్టేషన్ రోడ్లు, స్థానిక సమస్యలను పట్టించుకోకుండా గాలి కొదిలేసి కళ్ళు మూసుకుని కొందరు నేతలు బతుకున్న వారిని కేవలం ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా పనిచేశారని ఆరోపించారు. అధికార మదం, భూదాహంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు నేతలు బతుకున్న వారిని చంపేసి చనిపోయిన వారి పేరుతో దొంగ పత్రాలు సృష్టించి మరీ భూములను దోచుకున్నారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో స్టేట్ సెక్రటరీ మాదరపు వెంకటేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్నాయక్ శంకర్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మూకల శ్రీనివాస్, గారం మండల పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మతంతో భూదాహానికి ఇది అడ్డు ఆపులు లేవు. ఎక్కడికక్కడే వాళ్ళ సొంత పేర్లు పెట్టుకొని నగరాలు స్థాపించేయడం, అలాగే పత్రాలను స్థాపించడం, మార్పులు చేర్పులు చేయడం, అలాగే బతికున్న వారిని చనిపోయినట్టుగా సృష్టించడం, దొంగ పత్రాలు సృష్టించడం, ఇవన్నీ పరిస్థితులు చూస్తే వాళ్ళు చేసిన పాపాలు ఆ రాష్ట్రాన్ని, మన యొక్క రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎలా దోచుకుతున్నారనేది ఈ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్క మైన్స్లో కానీ, ఇంకో పక్క మద్యంలో కానీ, ఇంకో పక్క భూదందాల్లో కానీ అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి. సాక్షాత్తు వైసీపీ అధినాయకుడు వీళ్ళని తండ్రులుగా, అన్నలుగా, పెద్ద ఆయనలుగా సంబోధించిన రోజుల్లో పరిస్థితి అలాంటి. ఇప్పుడు సపోజ్ స్పీకర్ గారికి, మాజీ స్పీకర్ గారికి కూడా తండ్రిలాగా సంబోధించాడు జగన్మోహన్ రెడ్డి గతంలో. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు చేస్తే ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకడేమీ మాకు సంబంధం లేదంటాడు, ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగత విషయం అంటాడు. కానీ అధికార దాహం, ఏ అధికారం, ఏ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఏ పదవిలో ఉండేది చలామణి అయ్యారు, ఎలా చలాయించారు అనే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఒకటి. రెండు, ఇంకొక అతనేమి ఇష్టానుసారంగా ఎవరికీ సంబంధం లేదు, ఒక కామన్ మ్యాన్లు ఇద్దరు కొట్టుకొని వాళ్ళపైన చట్టం తన పనిసారు చేసుకొని వాళ్ళపైన శిక్షలు, వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటే బాధితుడికి అండగా ఉండకుండా ముద్దాయికి అండగా ఉండడం ఈ సంస్కృతి. ఇది గొడ్డలపాటి సంస్కృతే ఏంటనేది అర్థం కాదు. బాధ్యతారహితంగా ఇక్కడ ఎంత మంచి పదవుల్లో ఉండి కూడా ఇక్కడ లోకల్ సమస్యలు కానీ, రైల్వే స్టేషన్ రోడ్లలో కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా బాధ్యతారహితంగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇక్కడ గాలికి వదిలేసి సొంత ఆస్తులు కూడబెట్టుకొని ఉన్న పదవుల్ని ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి అడ్డదారులు తొక్కుతూ ఎలాగా ఆస్తులు కూడబెట్టుకోవడం అనే పరిస్థితి తప్పించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వైకాపా నాయకులు, ముఖ్యంగా కీలకమైన పదవులు అనుభవించినటువంటి నాయకులు, వీళ్ళకి ఈ భూదాహం, భూదంతా తప్పించి రెండో పని లేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత దారుణంగా చేయొచ్చని, అది కూడా శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం నియోజకవర్గం అనేది జిల్లా హెడ్ క్వార్టర్. ఇలాంటి హెడ్ క్వార్టర్లో కూడా చొచ్చుకొని పోయి ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఇంత ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల నుండి వచ్చేసి ఇక్కడ రౌడీజం చేస్తూ, దందాలు సృష్టిస్తూ, ఇక్కడ బిజినెస్లు, వ్యాపారాలు చేసుకోవడానికి ఏదో బ్రిటిష్ వాళ్ళు చూడండి, వేరే దేశం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంపదను కొల్లగొట్టుకొని వాళ్ళ దేశానికి ఎత్తుకెళ్ళిపోయినట్టు వీళ్ళు పక్క ఈ గొడ్డలపాటి నాయకులు ఎవరైతే కీలకమైన పదవులు అనుభవించారో వీళ్ళందరూ కూడా వేరే నియోజకవర్గాల నుండి వచ్చి ఇక్కడ ఈ
ఇక్కడ సంపదను కొల్లగొట్టుకుని వెళ్ళిపోవడానికి చేస్తున్న పరిస్థితి. ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇంత ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి, స్పీకర్ పదవి అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవిలో ఉందాగలైన పదవి. ఆ పదవిలో ఉన్నప్పుడు గతంలో ఆయన సీనియర్ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, అప్పటి ప్రతిపక్ష నేతను కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన అవహేళన చేసిన పరిస్థితి. ఆయన మాట తీరు కూడా ఈవెన్ అమరావతి రైతులను ఉద్దేశించి కానీ, అమరావతి రాజధానిని ఉద్దేశించి కానీ ఆయన తన పదవిని, అతను అనుభవిస్తున్నటువంటి పదవిని కూడా పక్కన పెట్టి ఎంత దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. ఈరోజు దీనికి ఏంటి సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. దీనిపైన ఈ గొడ్డల పార్టీ నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడరు? మాకు సంబంధం లేదంటే ఎలాగవుతుంది? ఇది మీకు సంబంధం లేకపోతే ఒక కామన్ మ్యాన్ ఇద్దరు కొట్టుకుంటే మీరు వెళ్ళి బాధితుడిని కామన్ మ్యాన్ని పరామర్శిస్తే, ఒక సామాన్య వ్యక్తిని వెళ్ళి పరామర్శించి మనం చేదోడు వాదోడు ఉంటే మిగతా ప్రజలకి దన్నుగా ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు ఉండగలుగుతారు. అబ్బా ఎంత మనకి సపోర్ట్ ఉంది నాయకుల వల్లని. అంతేగాని బాధినోడిని, కొట్టినోడిని, ముద్దాయిని జైల్లోకి వెళ్ళి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి తాలూకా రాజ్యాంగం ఇది రాజారెడ్డి రాజ్యాంగం తాలూకా సిస్టాన్ని మీరందరూ పైనుండి కింద వరకు ఫాలో అవ్వడం. ఎక్కడ కూడా మైన్స్ కానీ, మందు కానీ, మద్యం రోజు చూస్తున్నాం కథనాలు, భూదంద, ఈ మూడిట్లకి అడ్డు అదుపు లేకుండా దోచుకు తిన్న పరిస్థితి. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఈ రకంగా చేసి బతికున్న వాళ్ళని కూడా చనిపోయినట్టు సృష్టించి దీన్ని చేయడం అనేది చాలా అత్యంత దారుణం. దీనిపైన తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చేసిన అవినీతి దందాను మొత్తం బయటికి తీసే కార్యక్రమం తప్పకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతుంది. ఎవరిని ఉపేక్షించి ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి అత్యున్నతమైన పదవులు అనుభవించి పెద్దవాళ్ళుగా చలామణి అవుతూ ఇక్కడ పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క దందా కూడా బయటకు తీసే రోజులు వస్తాయి. తప్పకుండా ఏదేదో బురద జల్లి, అవాకులు చవాకులు పేలి, ఎవడెవరితోనో ఏదేదో పేలించిస్తే జనాలు నమ్మేసిన రోజులు పోయాయి. ఒకసారి ఒక ఛాన్స్ అని నమ్మి 151 కట్టబెట్టింది అదే ప్రజలు. ఈవేళ బంగాళాఖాతంలో కలిపింది అదే ప్రజలు. గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా. ప్రజాస్వామ్యం అనేది ఎవడ అబ్బ సొత్తు కాదు. ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి గోబలు ప్రచారం చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజల బుర్రల్లోకి ఎక్కించి చేయాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇగో ఈరోజు నిజము దేవుడెరుగు, నీరు పళ్ళ మెరుగు అన్నట్టు నిజం నిలకడగా తెలుస్తుంది. అన్ని విషయాలు అన్నీ టైం వస్తున్నప్పుడు ప్రతివి బయటకు వస్తాయి. సో ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా అటువంటి సీనియర్ ఎన్నో మంత్రి పదవులు అనుభవించి ఒక స్పీకర్గా పదవి అనుభవించినటువంటి తమ్మినేని సీతారాం గారు వారి కుటుంబ సభ్యుల మీద ఇటువంటి పని చేయడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ, మాయని మచ్చిది. సో దీని శ్రీకాకుళంలో ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. సో దీనికి ప్రజలు తప్పకుండా సరైన బుద్ధి చెప్తారు. దీన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి 3 పార్టీల తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా నాయకుడిని ఎవరెవరు ఆయన్ని వంచి ఆయన్ని అనరాని మాట్లాడి ఆయనకి చాలా ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆ పాపాన్ని చాలామంది ఆయన అంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశలో ఎంతో బాధ్యతాయుతంగా వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకుంటున్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన పెద్దవారుగా చెప్పుకొని చలామణి అవుతున్న నాయకులందరూ భరతం పడతామని సందర్భంగా తెలియజేస్తూ,
కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఆల్రెడీ మేము నిరూపించడం జరిగింది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క పెట్టుబడులతో ముందుకు దూసుకెళ్తున్నాం. రేపు ఆగస్టు 1వ తారీఖున కూడా మేము ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నారు. ఉత్తరాంధ్ర రేపు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకి దూసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పాండ్రంగి శంకర్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఫాదర్ వెంకటేష్ గారు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు, గార్ల మండల పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ రెడ్డి గారు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు గారు, ఇతర నాయకులు, అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాగభూషణం గారు, అలాగే ఇతర క్లస్టర్ ఇన్ఛార్జెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీధరప్పరాజు నోరే మెదపడం అదే